సో ఈరోజు మనం కామారెడ్డి జిల్లాలో ఉన్నాం. కామారెడ్డి పట్టణంలో ఒకసారి ఇంకో పల్స్ తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే. ఏం పేరే? నా పేరు చిన్నోళ్ళ రజనీకాంతరావు. కామారెడ్డి పట్టణ కార్యదర్శి. మాది దేవునిపల్లి. 12th వార్డ్ ఇన్ఛార్జ్ నేను. చూసుకున్నట్లయితే గత అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఇక్కడ బీజేపీ గెలిచింది అనూహ్యంగా. ఎందుకంటే అక్కడ నిలబడ్డ ఇద్దరు పెద్ద సాల్తీలు. ఎంత ఇప్పుడు మాజీ సీఎం, ఇప్పుడు ప్రజెంట్ సీఎం కేసీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు. వాళ్ళని కాదని బీజేపీకి ప్రజలు పట్టం కట్టారు. అసలు ఎలా సాధ్యమైంది? ఎందుకు అట్లా చేసింది? ఎందుకు కారణము మన కాటికపల్లి వెంకటరామరెడ్డి గారి కృషి, మన అసీయమైన సేవాభావం, ప్రజల్లో మమేకమైపోయి ఆయన సొంత ఖర్చులతోని గుళ్ళు గోపురాలు కానీ, కమ్యూనిటీ హాల్ కానీ, అంటే సంఘాల బలోపేతం కానీ, ఇలా అంచెలంచెలుగా బలోపేతం చేసి పార్టీని ఈ స్థాయికి తీసుకోవడం వల్ల 2 సీఎంల మధ్య గెలవడం జరిగింది. మరి ఇప్పుడు ఏమైనా అభివృద్ధి జరుగుతుందా? మరి అభివృద్ధి అనేది ఈ 6 months బ్యాక్ ఏమైందంటే ప్రతి దానికి ఎలక్షన్ స్కోర్స్ అని 1 by 1 ఆయనకు పార్టీ నిర్దేశ మీద ఒక్కొక్క పోస్టులు ఇవ్వడానికి అందుకే జర ఆగిపోయింది. అంటే ఈయన తరంగా, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం విషయం కాదు కానీ ఈయన తరంగా ఆగిపోయింది. గతంలో మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. సో ఇంతకుముందు ఎట్లా ఉంది బీఆర్ఎస్ పాలనలో? ఇప్పుడు 3 నెలలు వచ్చి కాంగ్రెస్ వచ్చింది. సో ఎట్లా ఉంది పరిస్థితి? కాంగ్రెస్ పాలన అంటే రైతులకు రుణమాఫీ లేదు, రైతు బంధు లేదు, కరెంట్ కష్టాలు ఉన్నాయి, రకరకాలుగా రేట్ కొడుతుందా? అంటే అదంతా ఓన్లీ సోషల్ మీడియా వారికే, బయట ఆ సిచ్యువేషన్ లేదు అంటున్నారు. వాస్తవం అండి, అది వాస్తవం, చాలా వాస్తవం. ప్రతి ఒక్క సామాన్య ప్రౌఢిని అడిగినా తెలుస్తుంది. సో మీతో బస్సు ఫెసిలిటీ కానీ ఇట్లా ఫ్రీ వాస్తవానికి మేము బస్సు ఎక్కినా కానీ నిలబడిపోవాల్సిన పరిస్థితి వస్తుంది ఈ మధ్య. లేడీస్ కూడా కొట్లాడుతున్నారు, వాళ్ళు లేడీస్ కూడా కొట్లాడుతున్నారు. సో ఇప్పుడు జైరాబాద్ ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఎంపీ ఎలక్షన్స్ లో ఏ పార్టీకి ఎడ్జ్ ఉండబోతుంది అనుకుంటున్నారు? బీజేపీకి. ఎందుకు బీజేపీ? ఒక కామారెడ్డిలో గెలిచినంత మాత్రాన మిగతా ప్లేస్ లో లేదండి. కామారెడ్డి కాదు, మొత్తం 7 కాన్స్టిట్యున్సీలలో ఆందోళన కావండి, జుక్కల్, మంచువాడ, ఎల్లారెడ్డి, కామారెడ్డి, ఇవన్నీ కానీ అక్కడ బలోపేతంగా మన బీబీపాడిలో లాస్ట్ టైం బలోపేతంగా ఉన్నాడు, ఈసారి కూడా బలోపేతంగా ఉన్నాడు. మా ఓటు బ్యాంక్ కూడా బాగుంది. ఓటు బ్యాంక్ నుంచి బయటపడే అవకాశాలు బాగుంటాయి. ఓకే. అంటే మరి ఇంతకుముందు సురేష్ శెట్కర్ కూడా ఎంపీగా చేసిండు, ఇప్పుడు గాలి వినోద్ కుమార్ కూడా చేస్తున్నాడు. మోడీ చేసిన కార్యక్రమాలు మీకు వెళ్ళి ప్రజలందరూ బీజేపీకి అవకాశం ఇచ్చే అవకాశం ఉంది. ఒక్కొక్క పేరు చెప్తా, ఒక వార్డులో వాళ్ళని మీ మనసులో ఏమనుకుంటారో చెప్పండి. వెంకటరామన్ రెడ్డి చాలా నైస్ పర్సన్, కుసుడి మనిషి, సేవగుణం బాగున్నాడు. సేవాగుణం బాగుంది. కేసీఆర్ గారు, కేసీఆర్ తెలంగాణ ఏముంటుంది, ఆయనను జాతి పెద్దలాగా చేసుకోవచ్చు, కాకపోతే కింది స్థాయి లీడర్లు ఆయన ఖరాబ్ చేశారని చెప్పచ్చు. కేటీఆర్ నోటిదూల బాగుంది. హరీష్ రావు ఆయనకు తెలివి బాగుంది కానీ కింది స్థాయి లీడర్ వల్ల ఆయన ఖరాబ్ అవుతున్నాడు. అంతేనా? ఇప్పుడు బీజేపీ నుంచి కిషన్ రెడ్డి గారు బాగుంటాడు, పాలన బాగుంది, ఆయన వ్యక్తిత్వం, ఆలోచనలు. బండి సంజయ్ లీడర్, టైగర్. అరవింద్ టైగర్. ఈటల రాజేందర్ గురించి చెప్పడానికి నా దగ్గర సమాధానం లేదు. ఎందుకంటే గత కాలంలో టీఆర్ఎస్ నుంచి బీజేపీకి వచ్చింది కానీ ఆయన గురించి మనకు అవగాహన లేదు. అంటే నార్మల్ పర్సన్ గురించి కాకుండా పర్సన్ ఓకే, పర్వాలేదు, ఉద్యమకారుడు. కొండ సురేఖ టైగర్ లేడీ. ఓకే. కవిత గారు నో టాపిక్. ఇంకెవరున్నారు? దామోదర్ రాజనరసింహరావు నో టాపిక్. రేవంత్ రెడ్డి ఓకే, ఆర్ఎస్ఎస్ కార్యకర్త, ప్రజలకు ఏమన్నా మేలు చేయగలుగుతాడని ఆశిస్తున్నాం. మోడీ లెజెండ్ మన ఇండియా లెజెండ్ ఆయన. రాహుల్ గాంధీ జీరో. పప్పు. సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిన దేవత కదా మరే. మన అమరవీరులు ఎంతమంది చనిపోయారు, దాని గురించి మాట్లాడలేదు. ఓకే, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్.